సత్యమేమిటో అసత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నదున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నదున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరికొరకు ఒకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను, అయినను ఒకడొక విధమునను మరొకడు మరొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిని ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. దేవుడు మనకు ఏది అవసరమో దానిని గ్రంథములో రాయిస్తాడు అని మీరు నమ్ముతారా? ఏమైనా అనుమానం ఉందా? నమ్ముతున్నారా? ప్రతి మాట అవసరం గనుక దేవుడు రాయించాడు. ఫలాని విషయం గ్రంథములో ఎందుకు లేదంటే మనకు అవసరం లేదు. యేసు ప్రభు ఎప్పుడు జన్మించాడో ఎందుకు రాసి లేదు, అది అవసరం లేదు మనకి. యేసు ప్రభు జన్మలో కలగని మేలు ఆయన మరణ పునరుత్థానములో మనకు కలిగింది. యేసు ప్రభు చిన్న బాలుడిలా పుట్టాడు. సో దానివల్ల మనకు ఏం మేలు కలిగింది? ఆయన పుట్టినప్పుడు ఏం జరిగిందో కొంత చరిత్ర ఉంది. కంపారిటివ్లీ ఆయన జన్మ కంటే ఆయన మరణ పునరుత్థానములో సువార్త ఎక్కువ ఉంది. బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి ప్రభు ఎందుకు వచ్చాడో, మంచి ఇన్ఫర్మేషనే. కానీ పౌలు కొరింథీ 15వ అధ్యాయంలో ఫలాని సువార్త వలన మీరు రక్షింపబడ్డారు. ఆ సువార్త ఏదంటే లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయాడు. ఓకే, సువార్త అని చెప్పి యేసు ప్రభు పుట్టాడు అని చెప్పలేదు. ఏమనుంది? క్రీస్తు చనిపోయాను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచాను. ఎవరో ఏదో పండుగను పెట్టారని అందరం దాన్ని అనుసరించడం తప్పు. ఆగిపోయి దానికి బిబ్లికల్ ఎవిడెన్స్ ఏమన్నా ఉందా అని ఎవరు ఆలోచన చేయరు. అందరూ తెలివైన వాళ్ళే, జ్ఞానవంతులే. కానీ బోధకుడు చెప్తే అదే కరెక్ట్ ఏమో అనుకుంటున్నారు. కానీ ఇక్కడెక్కడ ఏ పేజెస్లో కూడా అలా చేసిన వాళ్ళు ఎవరు లేరే అని పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు? పాస్టర్ అయ్య గారిని నిలదీస్తే ఆయన ఏమంటాడంటే, అభిషక్తుల్ని ఏమన్నా అంటే నాశనం అయిపోతావు జాగ్రత్త అంటారు. అంటే ఆయనే అభిషక్తుడా? ఇక విశ్వాసులు అందరూ అభిషక్తులు కారా? ప్రభువు నమ్మిన వారందరూ పరిశుద్ధాత్మ చేత ఆయన కుమారులుగా అభిషేకింపబడి ముద్రింపబడిన వారే. పాస్టర్ గొప్పతనం ఏమీ లేదు, అందరూ ఒకటే. కాకపోతే బస్సు నడిపేవాడు ఒకడు ఉండాలి కాబట్టి నేను నడిపిస్తున్నాను.
అంతేగాని నేను సుపీరియర్, మీరందరూ సబార్డినేట్స్ అనే భావం ఎప్పుడూ లేదు. పైగా సేవకుని లైఫ్ చాలా ప్రమాదం. ఎందుకంటే తీర్పు ఆయన నుండే, దేవుని ఇంటి నుండే ప్రారంభం అవుతుంది. పూర్వ దినాల్లో యాజకుడు ఉండేవాడు. ప్రజలందరూ బయటే ఉండి యాజకుడికి చెవిలో చెప్పుకునేవారు. ఆ యాజకుడు వెళ్ళి దేవునికి చెప్పేవాడు. యాజకుడు మళ్ళా ఆలయములో నుండి ప్రత్యక్ష గుడారములోంచి బయటకు వచ్చి దేవుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని మళ్ళా పబ్లిక్కి చెప్పే వరకు పబ్లిక్ అలా చూస్తూ ఉండేవారు. యేసు ప్రభు రావడంలో ఏమైందంటే ఈ పార్టేషన్ తీసాడు. ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ తీసేసాడు. ఇక మీరు అయోగ్యులైన యాజకులను నమ్ముకోకండి, వాళ్ళు కూడా దుర్మార్గులే, వాళ్ళు దుష్టులే, ఏలి కుమారులైతే వ్యభిచారులే. సో వాళ్ళను నమ్మొద్దు. మీ కొరకు మంచి యాజకుడిని ఇస్తున్నాను, ఆయన ద్వారా మీరు నన్ను చేరొచ్చు అని తన కుమారుణ్ణి మనందరికీ ప్రధాన యాజకుడిగా దేవుడు చేశాడు. మనలందరినీ యాజకులుగా చేశాడు. గేటు తెరవగానే ప్రజలందరూ లోపలికి ఎలా వచ్చేస్తారు, బయట వెయిట్ చేసిన వాళ్ళు. అలా ఆలయపు తెరను ఎప్పుడైతే మధ్యకు చించేశాడో అప్పుడు మనందరం ఆవరణలో నుండి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి అబ్బా తండ్రి అని యేసుక్రీస్తు నామమున మొర్రపెట్టే భాగ్యం అందరికీ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు పాస్టర్ అయ్యే ఒక్కరు ప్రార్థన చేస్తేనే స్వస్థతలు కలుగుతాయా, లేక మనం చేసుకున్నా కూడా దేవుడు బాగు చేస్తాడా? అంటే దేవునికి రికమెండేషన్ పనికిరాదు. నీతిమంతుని ప్రార్థన బహుబలమైంది అని బైబిల్లో ఉందంటే, నీతిమంతుడు అంటే పాస్టరు కాదు. ఒకవేళ ఆయన నీతిగా ఉంటే ఆయన ప్రార్థన వింటాడు. ఒక పేద విధవరాలు, చదువులేని ముసలమ్మ నీతిగా ఉంటే ఆమె ప్రార్థన కూడా దేవుడు వింటాడు. సో నో వన్ ఈజ్ సుపీరియర్ హియర్. బోధకుల ప్రార్థన మీద ఆధారపడొద్దు, దట్ ఈస్ ద సీక్రెట్. ఆయిల్ మీద ఆధారపడొద్దు. అనాయింటింగ్ అనే మాటే లేదు. ప్రజల్ని మోసపుచ్చుతున్నారు. ఎవరు నీతిగా ఉంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. పాత నిబంధన క్రమాన్ని క్రొత్త నిబంధనలోనికి తీసుకుని రాకూడదు. సో ఆ డిఫరెన్స్, ఆ తేడాను మనం చూడాలి. 5వ అధ్యాయంలో జారత్వము గురించి డిస్కస్ చేశాడు. 6వ అధ్యాయంలో సంఘములో ఉన్న పోట్లాటలను గురించి డిస్కస్ చేశాడు. మీ మధ్యలో వ్యాజ్యములు ఉన్నాయి, తీర్పు కోసం మీరు అనీతిమంతుల దగ్గరికి వెళుతున్నారు, మీలో మీరు సరిచేసుకోనగలిగిన వారుగా ఉండాలి. బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనా లేడా? అన్యాయం చేయొద్దని చెప్పాల్సిన మీరే అన్యాయం చేస్తున్నారు. అపహరించొద్దు అని చెప్పిన మీరే అపహరిస్తున్నారు. ఇలా చేస్తే దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు అని చెప్పాడు. 12వ వచనంలో స్వాతంత్రము ఉన్నదని అన్ని చేయకూడదు, దేని చేత మనము కంట్రోల్ చేయబడకూడదు. మన కంట్రోల్లో మన బాడీ ఉండాలి, కానీ శరీరం కంట్రోల్లో మనం ఎప్పుడు ఉండకూడదు. ఉదాహరణకు, నేను ఉండలేకపోతున్నానండి, చేయకుండా ఆగలేకపోతున్నానండి, ఎందుకో మనసటు లాగేస్తుందండి. ఒకతను అంటున్నాడు, నేను చుట్టు తాకపోతే నాకు టూల్స్ అవ్వదండి అంటున్నాడు. అంటే బాడీని అలా తయారు చేసుకున్నాడు. అది ఒక ఎక్స్క్యూజ్ అంతే, ఒక సాకు అంతే. తీసుకెళ్లి చెరసాల్లో పడేస్తే ఏమవుద్దో మరి. 13వ వచనంలో దేవుడు మనకు దేహాన్ని ఇచ్చింది, ఈ బాడీ ఇచ్చింది, ఆర్గన్స్ ఇచ్చింది పాపము చేయడానికి కాదు, అది ప్రభు నిమిత్తమే ఇవ్వబడింది. మనలను సృష్టించింది ఆయన, మనల్ని రక్తం అనే వెల ఇచ్చి కొనుక్కున్నది ఆయన. సో ఈ బాడీకి ఓనరు మనం కాదు, మనం కాకూడదు. ఎవరవ్వాలి? ఎవరైతే పర్చేస్ చేశారో, కొనుక్కున్నారో ఆయన ఓనర్. కనుక ఆయన సెలవు లేకుండా వాహనాన్ని ఇష్టం వచ్చినట్టు. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఒక కంపెనీ వాళ్ళు ఆ కార్ ఇచ్చి, ఈ కంపెనీ ప్రోడక్ట్ అన్ని ఊర్లు వెళ్ళి ఇది మంచి ప్రోడక్ట్, దీన్ని వాడండి అని చెప్పి చేయాలని ఒక కార్ ఇచ్చారు. దానికి డీజిల్ రోజు ఇంత అవుతుందని ఇచ్చారు. ఇతను ఏం చేశాడంటే కంపెనీ ప్రోడక్ట్ అమ్మడానికి, పరిచయం చేయడానికి వెళ్ళడం మానేసి భార్య పిల్లల్ని వేసుకుని రోజు తిరుగుతున్నాడు ఇటు అటు.
కంప్లైంట్ వచ్చింది, ఒకసారి చూశారు, వార్నింగ్ ఇచ్చారు, నువ్వు ఎప్పుడు నీ పర్సనల్ పని కోసం ఉపయోగించొద్దు ఈ వెహికల్ కానీ, ఈ ఫ్యూయల్ కానీ, ఆయిల్ కానీ అని చెప్పారు. 2-3 సార్లు చూసిన తర్వాత అతనిలో ఏం మార్పు రాలేదు. అతని దగ్గర నుండి వెహికల్ తీసేసుకున్నారు, ఉద్యోగం కూడా తీసేశారు. ఇప్పుడు వాహనం లేదు, ఉద్యోగం కూడా. అయోగ్యుడు గనుక గద్దింపును వినలేదు గనుక ఆయనకు ఇవ్వబడిన ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. దేవుడు మనల్ని కొనుక్కొని ఈ బాడీ మనకిచ్చాడు, ఈ కారు మనకిచ్చాడు, ఈ వాహనం, ఈ చేతులు, ఈ కాళ్ళు, తలంపులు, ఇవన్నీ. దీన్ని కొనిన ఆయన కోసం కాక మనమే ఈ జీవితానికి బాస్ అయిపోయి ఇష్టం వచ్చింది చూచి, ఇష్టం వచ్చింది విని, ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి మనకు తోచిందంతా చేసేస్తూ ఉంటే ఆయన ఏమంటాడు, ఇక చాలులే, రా బయటకు వచ్చేసి నా వాహనం నాకు ఇచ్చే అంటే. బస్ అంటే చాలు. దారిని పోయేవాళ్ళు పడిపోతారు, నిద్రపోయేవాళ్ళు శ్వాస నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇక ఏం చేసినా సరే నేను ఇంటికి వెళ్ళి కాస్త కిస్ పెట్టి వస్తాను నా భార్యకి, భర్త కంటే అంత టైం లేదని చెప్పి కమ్ అంటాడు. నరులారా తిరిగి రండి, వచ్చేవలసింది. ఒకవేళ మనం బాస్ అయితే మనం ఎక్స్టెన్షన్ పెట్టుకుందాం, ఇంకొక 1 year అయ్యాక వస్తాను ఆగాని. అలాంటి రికమెండేషన్ ప్రార్థనలు, కొబ్బరి నూనె ప్రార్థనలు, అభిషేక తైలాలు, పాస్టర్ల రికమెండేషన్ ఏమేమి పనికిరావు. దేహము 13వ వచనంలో జారత్వము చేయడానికి ఇవ్వబడలేదు గాని ఎవరి నిమిత్తం ఇవ్వబడింది? ప్రభువు నిమిత్తమే. కనుక మనం ఇక్కడ ఎందుకున్నాం, ఎందుకు పుట్టాం, ఎందుకు లేచాం, ఈవేళ ఎందుకు తిన్నాం మధ్యాహ్నం? మనము పుట్టింది ఆయన కోసమే, మనం బ్రతికేది కూడా. 14వ వచనంలో దేవుడు ప్రభువును లేపినట్లు మనల్ని కూడా లేపుతాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు చేసి పడుకుంటే ఆయన లేపుతాడు, కానీ పాపం చేసి పడుకుంటే ఆడే ఉండంటాడు. పునరుత్థానం లేదు, గినరుత్థానం లేదు. 2వ పునరుత్థానం అప్పుడు లేస్తాం, ఎందుకంటే తీర్పు కోసం. అది వద్దు మనకి. 15వ వచనంలో మన దేహాలు క్రీస్తుకు అవయవాలు. మన దేహాలు అంటే నేను కాలు, మీరు చెయ్యి, మీరు కన్ను, మీరు చెవి, మనందరం కలిసి క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కలుగునట్లు మనందరం కలిసి పని చేయాలి. క్రీస్తు అవయవాలు తీసుకుని వేశ్యకు అవయవాలుగా చేయకూడదు. 17వ వచనంలో వేశ్యతో కలిసేవాడు వేశ్యతో కాక ప్రభుతో కలవాలి. మనము దేవునితో ఏకాత్మ అయి ఉండాలి గాని వేశ్యతో, లోకముతో కాదు. దేహము వెలుపల చేసే పాపము వేరు, స్వంత శరీరమునకు హాని చేసుకునే పాపము వేరు. అదే జారత్వము. 19వ వచనంలో మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడినది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం. కనుక దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు అనే అవేర్నెస్ మనం కలిగి ఉండాలి. అంటే ఒకవేళ మీలో అలాంటి అవగాహన లేదు అంటే ఆయన లేడేమో. దేవుని ఆత్మ యథార్థంగా పశ్చాత్తాపపడి క్షమాపణ ప్రార్థన చేసుకొని ఇక మీదట నూతనంగా పరిశుద్ధంగా జీవిస్తాను, టేక్ కంట్రోల్ అని ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో అప్పుడే దేవుడు తన రక్తము చేత మనల్ని కడిగి శుద్ధి చేసి కడగబడిన మన హృదయంలోనికి పరిశుద్ధాత్మని పంపిస్తాడు. అప్పుడు స్వభావము మారుతుంది, నూతన స్వభావాన్ని సంతరించుకుంటాం. అప్పుడు మనం రక్షింపబడినట్టు గుర్తు. అప్పుడు మొదలు ప్రభు రాకడ వచ్చే వరకు దేవుని ఆత్మ మనలోనే నిత్యము నివాసం చేస్తాడు. ఆయన ఒక్కొక్కసారి ఐడల్ స్టేజ్కి వెళ్ళిపోతాడు, కానీ ఒక్కొక్కసారి మనల్ని ఆవరిస్తాడు. అంటే లోపల ఉన్నవాడే కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటాడు, ఒక్కొక్కసారి చిన్నగా అయిపోతాడు. నీ ఆత్మతో నన్ను నింపు అంటే లోనే ఉన్నాడు. మనం అడిగినప్పుడు, లేక నేను వాక్యం చెబుతున్నాను, నేను అనుకుంటాను, లార్డ్ నన్ను ఒక పాత్రగా ఉపయోగించి వినేవారికి నాకు కూడా మేలు చేయి. నీ ఆత్మను నాలో ఏనాడో ఇచ్చావు, కానీ ఆత్మతో నన్ను సంధించు, ఆత్మతో నన్ను కంట్రోల్ చేయి, ఆత్మ ఆధీనములో నన్ను ఉంచు. నేను నా మాటలు పలకక, దేవా నీ ఆత్మ నన్ను పలికించినట్టే నేను పలుకుటకు తండ్రి నన్ను నీవు వాడుకో అని నేను ప్రార్థన చేస్తాను. గనుక
నేనేదో చెప్పాలనుకుంటే దాన్ని మానేసి దేవుని ఆత్మ ఆధీనములో ఉన్న నేను ఆయన పలికిన మాటలనే నేను పలుకుతాను. నేను ఇంటికి వెళ్ళి లేకపోతే నిద్రపోయాను అనుకోండి, ఆటోమేటిక్గా దేవుని ఆత్మ కూడా ఐడియల్గా అయిపోతాడు. ఓకే, అర్థమవుతుందా? మనము ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన మనలో ఉండి యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. దేవా నీకు వందనాలు అని అనొద్దని చెప్పాను. ప్రార్థనలో వందనాలు చెప్పొద్దు. వందనాలు అంటే హాయ్ అని చెప్పడం. దేవుడికి హాయ్ ఎందుకు? దేవుడికి మన శుభములు ఎందుకు? దేవునికి స్తోత్రాలు ఇస్తే అది హై, ఉన్నతంగా దేవుణ్ణి ఆరాధించినట్టు. ఒకవేళ భక్తులు ఎవరైనా వందనాలు చెప్పారా అంటే ఎవరూ చెప్పలేదు. దేవుని ఆత్మ నిజంగా నిన్ను నడిపిస్తే యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో ఆయన నీతో పలికిస్తాడు. పాస్టర్లు నేర్పిన భాష కాదు మనం నేర్చుకోవాల్సింది. దేవుని ఆత్మ మనకు ఏమని పలికిస్తాడో దానిని పలకడం మంచిది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయము. అంటే ఆత్మకు ఒక ఆలయం కావాలి. అది ఈ ఆలయం కాదు, చేతితో కట్టిన కట్టడ కాదు, మన హృదయమే ఆయన ఉండగలిగే ఒక ఆలయం. సో ఆయన గోడల్లో, కుర్చీల్లో, వస్తువుల్లో ఆయన రాడు, ఆయన హృదయములో నివసించేవాడు. ఆయన వస్తువు వెళ్ళిపోతూ ఉండడం అనేది తప్పు. ఒకసారి వచ్చాడంటే నిత్యము ఆయన మనలోనే. మనం పాపం చేసినప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటాడు, ఏడుస్తాడు, అయ్యో నా బిడ్డ ఇలా చేస్తుంది ఏంటి, నా అవయవాలు తీసుకెళ్ళి దాంతో దొంగతనం చేస్తుంది ఏంటి, నా అవయవాలు ఈ పెదవులు దానితో చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడేంటి, నా అవయవాలతో నేను కొనుక్కున్న చేతితో కాళ్ళతో పాపమునకు ఆయుధాలుగా, సాధనాలుగా నేను కొనుక్కున్న అవయవాల్ని ఎందుకు వాడుతున్నాడు అని దేవుని ఆత్మ దుఃఖిస్తాడు. మనం అదే పాపములో ఉంటే ఆయన ఏం చేస్తాడు? సారి వెళ్ళిపోయాడంటే ఇక మళ్ళీ రావడం. మీరు మీ సొత్తు కారు. 20 వచనంలో విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని, ఈ వాక్యాన్ని విన్నారు, మరి మీ దేహముతో ఇప్పటి వరకు దేవుని మహిమపరిచారా? మీరు ఏమి చేసినను ఆయన మహిమ కొరకు చేయండి అని చెప్పాడు. మనం 7వ అధ్యాయంలోకి వచ్చాము. దానిలో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలతో కూడిన సందేశాన్ని పౌలు ఇక్కడ చెబుతున్నాడు. నేను ఈ వర్తమానంలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు దానికి నాకు సమాధానాలు కూడా ఇస్తూ ఉండాలి. నేను చెప్తూ వచ్చాను, అన్ని పాపాల కంటే శరీర సంబంధమైన పాపాల వల్లనే ఎక్కువ శాతం మంది నరకంలో పడిపోతా ఉన్నారు. పాపం ఎప్పుడు సడన్గా ప్రారంభం అవుతుంది, మెల్లగా ప్రారంభం అవుద్ది, అలా డెవలప్ అవుతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంట్ అని ఉంది. అంటే అధిక సంభాషణ పాపమునకు దారి తీస్తుందట. పౌలు ఇక్కడ ఏమని రాశాడంటే, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. టచ్ అవడంతో ప్రారంభం అవుతుంది చెడు ఆశ. మనం చాలా బలహీనులైన మనుషులు. ఒక పాస్టరు ఆ పక్కన ఒక సాక్ష్యం చెప్పి ఆమె మీద చేయేసాడు. చెప్పో అంటున్నాడు. అప్పుడు ఆ భర్త ఏంటి, నా భార్య మీద చేయేసాడని చూస్తున్నాడు. అది నేరం. పబ్లిక్లో అవతల వ్యక్తి భార్య మీద చేయవేయకూడదు. పొట్టలో నొచ్చుతుందంటే ఎక్కడ అని పొట్టలాగా సవర్ చేస్తుంది, ఎక్కడ నొప్పి అని ఈ భాగం అంతా తాకుతున్నాడు పబ్లిక్లో. నేనే కానీ పోలీసుని అయితే వాడిని అరెస్ట్ చేద్దును. ఎందుకంటే స్త్రీని ఒక్కో చోట తాకితే ఒక రకమైన కేసు, బరి తెగించి వాళ్ళు పడిపోతే వాళ్ళ ముఖంలో ముఖం పెట్టి మైక్ దగ్గర పెట్టి ఏదో అడుగుతున్నాడు. చాలా తప్పులు చేస్తున్నారు ఈ స్వస్థత బోధకులు. బైబిల్ చెప్తుంది, డోంట్ టచ్ ది ఆపోజిట్ సెక్స్. స్త్రీని ముట్టవద్దు అని చెప్తున్నారు. ఎక్కువ మాట్లాడడం, శరీరాలు తగిలేలా కూర్చోవడం తప్పక పాపానికి దారి తీస్తుంది. ఫెమిలియారిటీ అంటే ఎక్కువ చనువు బ్రీడ్స్ కంటెంట్, అంటే ఉత్పత్తిని తీసుకొస్తుంది. అవి పెద్ద పెద్ద పదాలు, అవి మీరు ఆలోచిస్తే ఏ వ్యక్తితో అయినా, ఫోన్లోనైనా వ్యక్తిగతంగానైనా ఎక్కువ సంభాషణ చేస్తూ ఉంటే ఆ సంభాషణ తప్పక 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 పాపానికి దారి తీస్తుంది. కనుక దేవుడు వద్దన్న దాన్ని మానేయడం మంచిది. పౌలు
ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. మరి తాను వివాహం చేసుకోలేదు పౌలు. ఆ విషయం ఒకవేళ మీరు నాతో మాట్లాడొచ్చు. ఒక చోట భార్యను వెంట పెట్టుకొని వెళ్ళడానికి మాకు హక్కు లేదా అన్నాడు. ఆ వాక్యాన్ని బట్టి పౌలుకు పెండ్లయిందేమో అంటారు. అక్కడ నాకు అనలేదు, కొందరి పేర్లు చెప్పి మాకు అని చెప్పాడే గాని పౌలు తన గురించి తాను చెప్పుకోలేదు. దేవుని పరిచర్య కోసం తాను ఒక త్యాగం చేశాడు. శరీర సంబంధమైన సుఖం వద్దనుకున్నాడు, కుటుంబాన్ని వద్దనుకున్నాడు, ఈ లోకములో ఆస్తి సంపాదన వద్దనుకున్నాడు. ఎందరో మిషనరీస్ దూరదేశము నుండి వచ్చి ఆయన సువార్త పేద ప్రజలకు ఇవ్వడం కోసం వివాహాన్ని కాదనుకున్నారు. పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే వాళ్ళకి ఇల్లు కావాలి, తండ్రి కావాలి. తన డబ్బు, తన జ్ఞానం, తన శ్రమ, తన సమయము అంతా తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా శాంతం దేవుడి కోసమే ఖర్చు పెట్టాలని సమర్పించుకున్నాడు. అందుకని 7వ అధ్యాయంలో పౌలు ఏమన్నాడంటే, చూడండి 7వ వచనములో, మనుష్యులందరూ నా వలె ఉండవలెనని కోరుచున్నాను. అంటే సింగిల్గా ఉండడం ఎంత గొప్ప భాగ్యమో, నేను ఉన్నాను, అందరూ అలా ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే 32వ వచనం చదువుతాను చూడండి. మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనా అని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతిస్తున్నాడు. పెండ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనా అని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. నేనేదో మీకు సంతోషం లేకుండా చేయాలని చెప్పడం లేదు. మీరు సినిమాలు చూడకూడదు, సినిమాల ద్వారా వచ్చే సరదా మీరు పొందకూడదు, మీరు పెళ్లి చేసుకోకూడదు, ఈ లోకము, ఈ బిడ్డలు, సంసారము, ఈ వీటిల్లో మీరు ఉండకూడదు అని చెప్పట్లేదు. కానీ ఉత్తమమైన మార్గాన్ని మీకు బోధిస్తున్నాను అని చెప్పాడు. మేము పరిచర్యకు వెళ్ళినప్పుడు మాకు కూడా కొందరు స్త్రీలు వస్తుంటారు మా వ్యాన్ మీద. అయితే పగలంతా మేము వీధి సువార్తలు చేసి, కరపత్రికలు పంచిపెట్టి, వ్యక్తిగత సువార్త చేసి అక్కడక్కడ ఉండి కాసేపు రాత్రికి ఒక బహిరంగ సభ ఉంది, రండి వాక్యం విందురు రండి అని పిలుస్తాం. మాకు కూడా వచ్చిన స్త్రీలలో కొంతమంది, మేము వెళ్ళిపోవాలండి, మా భర్త గారు ఊరుకోరు, ఆయనకు వంట చేయాలి, మీరు ఆయన వచ్చే టైంకి నేను వెళ్ళకపోతే నన్ను చీవాట్లు పెడతారు, సో మేము నైట్ మీటింగ్కి ఉండమండి, అందరినీ రమ్మని చెప్పాం కానీ మేము వెళ్ళిపోతాం ఇంటికి. అయితే సమర్పించుకుని నేను నైట్ మీటింగ్ కూడా ఉండి, చలి అయిన ప్రజలతో పాటు నేను కూడా కూర్చొని సాక్షిగా, మాదిరిగా ఉండి లేట్ నైట్లో నేను ఇంటికి వెళ్తాను. అవసరమైతే ఆ పల్లెలోనే ఎక్కడో చోట పడుకొని ఉదయాన్నే బస్కి వెళ్తాను అన్న సమర్పణ ఎవరికో తెలుసా? సింగిల్స్, ఒంటరిగా ఉన్న వాళ్ళకి. పౌలు చెప్పిన మాటలను నేను వివరిస్తున్నాను కానీ నా సొంత ఒపీనియన్ నేను చెప్పడం లేదు. మన జీవితము, మన డబ్బు, మన ఇల్లు, మన వరాలు, మన టైము, మన ప్రయాస దేవుని కోసం ఖర్చు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం, మన సొంత కోసం కాదు. ఎందుకంటే ఒక గేదెను ఎవరైనా కొనుక్కున్నారనుకో, సరదా పడి కొనుక్కోడు ఆ గేదెను, ఆ బర్రెను. అది పాలు ఇవ్వాలి, దాని ద్వారా అతను పోషింపబడాలి. ఒక చెట్టు నాటారు అనుకోండి, కొబ్బరి చెట్టు, సరదా కోసం పెంచడు. అది ఎదిగినప్పుడు కొబ్బరికాయలు కాసి యజమానుడు ఏ ఉద్దేశముతో చెట్టు నాటాడో ఆ ఉద్దేశం సఫలం అవ్వాలని ఉద్దేశముతో దానికి వెట్టి చాకిరీ చేస్తాడు, కానీ ఊరకే కాదు. సో విత్ యూ అండ్ మీ, దేవుడు మనకు ఊరకనే జన్మనివ్వలేదు, ఊరకనే ప్రత్యేకంగా మనల్ని తయారు చేయలేదు, ఏ కారణం లేకుండా మనల్ని సృష్టించలేదు. ఆయన ఒక గొప్ప గంభీరమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. అందుకనే మనల్ని ఇలా చేశాడు. అందుకనే మనము బుద్ధిమాన్యం కలిగిన వారుగా ఉంచక జ్ఞానం ఇచ్చాడు, అంగవైకల్యంతో ఉంచక మంచి అవయవాలు ఇచ్చాడు. సో గాడ్ హ్యాడ్ ఎ పర్పస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని మనం బ్రతకాలి. కానీ జన్మ ఎత్తి తినరా, అనుభవించి తినరా అనుకుని మన కోసం మనం బ్రతకూడదు. కొందరు ఎందుకు పుట్టారో వాళ్ళకు తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో వారికి తెలియదు. ఒక ఉద్దేశము ఉండదు, ఒక గోల్ ఉండక పౌలు 1వ వచనములో బెటర్ టు స్టే సింగిల్ అంటున్నాడు. 2వ వచనములో
జారత్వము జరగకుండా ఉండాలంటే ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త. సొంత అనే మాట ఎందుకు ఉపయోగించారంటే అద్దె వాళ్ళు ఎవరు ఉండకూడదు, కాంట్రాక్ట్ సంబంధాలు ఏవి ఉండకూడదు. ఒకవేళ మా ఇష్టం మేము పెట్టుకుంటామంటే దానివల్ల వచ్చే తీర్పుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడని మన ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి వీల్లేదు. దేవుణ్ణి నమ్మని వారు ఏకంగా నరక శిక్ష కోసం సిద్ధమవుతున్నారు. మనము ఆ శిక్షను తప్పించుకోవడానికి దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు. లోకములో నుండి మనలో పరిపూర్ణతను తీసుకువచ్చి ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. కనుక పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అంటే తప్పుడు సంబంధాలు అరికట్టడానికి వివాహం చేసుకోవాలి. ముందేమో సింగిల్గా ఉండమంటున్నాడు, అబ్బాయి నేను ఉండలేనండి అనుకుంటే వివాహం చేసుకోమంటున్నాడు. చేసుకున్న వారిని ఒక్కరినే వివాహం చేసుకోమని చెప్పాడు. 3వ వచనంలో భార్య భర్తలు వారి వారి ధర్మములు జరపాలి. ఎందుకంటే టైంకు ఆకలేసినప్పుడు మనం తింటాం, అలసిపోయినప్పుడు నిద్రపోతాం. అలాగే దేవుడే మనలో లైంగిక ఆశను ప్రతి వారిలో ఇచ్చాడు. దానిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి కూడా దేవుడు ఏర్పరిచాడు. ఆకలి పెట్టిన దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. నిద్ర కలిగించే స్వభావాన్ని ఆయన పెట్టిన మూలానే మనం నిద్రపోతాం. కనుక మనకు దేవుడు రెస్ట్ తీసుకునే ప్లేస్ కూడా ఇచ్చాడు, ఇవ్వలేదా? అలాగే లైంగిక సంతోషాన్ని దేవుడే పెట్టాడు మన శరీరంలో, గనుక మనము కలిగి ఉన్నాం. దానికి కూడా దేవుడు ఒక రెమెడీ, ఒక పరిష్కారము, అదే స్వంత భర్త, స్వంత భార్య. దేవుడు వారి వారి ధర్మాల్ని ఎందుకు జరిగించాలని చెప్పాడంటే వాడు భార్య ఇంటి దగ్గర భోజనం పెట్టకపోతే హోటల్లో తింటాడు. ఎప్పుడైతే భార్య ఇవ్వాల్సిన సంతోషాన్ని, భర్త ఇవ్వాల్సిన ప్రేమను, ఆదరణను జీవిత భాగస్వామి ఇవ్వలేకపోయాడో అప్పుడే వాళ్ళు లోకం వైపు చూస్తారు. భార్య ప్రేమ కోరుకుంటుంది, భర్త యుద్ధ నుండి నమ్మకత్వాన్ని కోరుకుంటుంది, భర్త తనను మాత్రమే ప్రేమించాలని కోరుకుంటుంది, భర్త ఇచ్చిన మాట తప్పకుండా ఉండాలని కోరుకుంటుంది. కానీ భర్తలు శరీర సంబంధమైన సుఖాన్నే కోరుకుంటారు, భర్తలు బాహ్యమైన అందాన్నే కోరుకుంటారు. మేమేం అలా కాదని మీరు అనకండి, మనిషి స్వభావాన్ని చెబుతున్నాను. కనుక దేవుడు సాటి అయిన సహాయముగా ఇచ్చాడు గనుక వారి వారి ధర్మాల్ని నడపండి. అలా నడిపితే వారి యొక్క పద్ధతి రైలు బండి పట్టాలు తప్పకుండా ఉంటుంది. 4వ వచనంలో భార్యకు భర్తకు వారికి మాత్రమే, అవతలి వారికి కూడా వారి శరీరం మీద అధికారము ఉంటుంది అని చెప్తున్నాడు. అక్కడ కొంచెం విపులంగా లేదు, కానీ అసలు ట్రాన్స్లేషన్ ఏంటంటే వారి శరీరం మీద వారికి మాత్రమే కాదు, వివాహం చేసుకున్న వారికి కూడా అధికారము ఉంటుంది అనేది ఆ 4వ వచనం యొక్క అర్థం. చాలా మంది ఎన్నిసార్లు చదువుకున్న దానికి అర్థం కాదు. 5వ వచనంలో ఒకరికొకరు ఎడబాయవద్దు. పౌలు ఏమన్నాడంటే ఒంటరిగా ఉండగలిగితే అంతకంటే గొప్ప భాగ్యము లేదు. ఒకవేళ వివాహం చేసుకుని అబ్బాయి నేను ఉండలేనండి అనుకుంటే వివాహం చేసుకోండి, కానీ ఎడబాటు అనేది జరపొద్దు. దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరు చేయకూడదు, అది దేవుని ఆజ్ఞ. కనుక ఎడబాటు అనేది వద్దని చెప్తున్నాడు. కొందరు ఏదో పండుగల పేరు మీద భార్య భర్తల్ని విడదీస్తారు. ఏదో ఒక సీజన్ వస్తుంది, ఆ సీజన్లో దూరం తీసుకెళ్ళిపోతారు. అలాంటి ఎడబాటు, అనవసరమైన ఎడబాటు, అంటే ఆపరేషన్ అయ్యి డెలివరీకి తీసుకెళ్తే అది వేరే విషయం. ఏ కారణం లేకుండా ఆచారాల మూలముగా దూరం చేస్తే తప్పక హోటల్కి వెళ్ళి భోంచేస్తాడు. 5వ వచనంలో ఎడబాటు వద్దు, ప్రార్థన చేయుటకు అవకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పున వారు కొంతకాలమే విడిగా ఉండొచ్చు. ఒకవేళ మనస్సు నిలుపలేకపోతే శోధన జయించుటకు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. 6-7వ వచనంలో ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుంది, కానీ అందరూ నావలే ఉండాలని నేను కోరుతున్నాను. పెండ్లి కాని వారితో విధవరాండ్రతో చెప్పుచున్నాడు, సింగిల్గా ఉంటే దేవుణ్ణి ఎక్కువగా
సేవించవచ్చు. వివాహమైన వారిని విడిపోమని చెప్పడం లేదు. ఒకవేళ వివాహం చేసుకోకపోతే మీకు నిజంగా దేవుని మీద అంత ప్రేమ ఉంటే దేవుని కోసం మీరు త్యాగం చేయగలరా? బాప్తిస్మం ఇచ్చి యోహాను వివాహం చేసుకోలేదే, దేవుని కోసం అలా ఉండిపోయాడు. మనలాంటి మంచి వస్త్రాలు వేసుకోలేదే, అడవి తేనె తింటూ ఒంటె రోమములు వస్త్రాల్లాగా అల్లుకొని అరణ్యములోనే ఉంటూ మారు మనసు గురించిన సువార్త చెప్పి అనేకులకు బాప్తిస్మం ఇచ్చాడు. స్త్రీలు కనిన వారిలో ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. అంటే స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టినవాడు యేసుప్రభు. స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టలేదు. పురుష బీజం కాదు, మరియలో వచ్చింది పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు వివాహం చేసుకోలేదు? యేసుప్రభు ఎందుకు వివాహం చేసుకోలేదు? బైబిల్లో చాలా మంది భక్తులు ఎందుకు వివాహం చేసుకోలేదు? పౌలు ఎందుకు వివాహం చేసుకోలేదంటే దేవుని కొరకు వారు తీసుకున్న త్యాగం చాలా గొప్పది. నేను గొప్పవాడిని కాను. చాలా మంది మిషనరీస్ దేవుని కోసం ఒంటరిగా ఉండిపోయి వారి జీవితాన్ని త్యాగం చేశారు. ఒకవేళ మధ్యలో ఎడబాటు వచ్చింది అనుకోండి, అది విడాకులు అవ్వడమో లేక భాగస్వామి చనిపోవడమో జరిగితే మళ్ళా వివాహాన్ని కోరొద్దు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఒంటరిగా ఉండమని దేవుడు నాకు వరం ఇచ్చాడేమో, ఇక నుండి నేను దేవుణ్ణి సేవించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడేమో అని మనం ఎదుర్కొన్న శ్రమలను పాజిటివ్గా తీసుకొని ఇది నాకు మంచిదే, దేవుణ్ణి సేవిస్తానేమో అనుకొని ఆ ఒంటరి జీవితాన్ని ప్రభు కోసం గడపచ్చు. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో అన్న అనే ఒక ఆమె ఉంది. సమూయేలు తల్లి ఏమో సమూయేలు గ్రంథములో హన్న, ఈ లూకా 2లో ఉన్నది ఎవరు? అన్న. ఈ అన్న ఒక 8 సంవత్సరాలు కాపురం చేసింది. ఆ భర్త ఆమెను వదిలిపెట్టాడు, లేకపోతే చనిపోయాడు. మొత్తం మీద తాను అనుకుంది భక్తిగల స్త్రీ గనుక రీమ్యారేజ్ కోరుకోలేదు. ఇప్పటికే నా జీవితము బ్రోకెన్, మరొక వ్యక్తిని నేను వివాహం చేసుకొని ఉన్నదాన్ని కూడా పగలగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఇక దేవుని సేవలో ఉంటాను. మరి నాకు శరీర కోరికలు వస్తే ఎలా? శరీర కోరికలు జయించడం కోసం ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? రేంబగళ్ళు ఉపవాసాలు ఉన్నారు. అంటే బాగా తింటే కోరికలు వస్తాయి, నాకు పార్ట్నర్ లేడు, నేను తప్పు దారి పట్టకూడదు గనుక నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఎంత త్యాగం! ఈ రోజుల్లో సంవత్సరం తిరగకముందే కొత్త డాడీలు కొత్త మమ్మీలు ఇంటికి వచ్చేస్తున్నారు. డాడీ, ఆ గదిలో ఉన్న ఆంటీ ఎవరు డాడీ అంటే, అమ్మ నీకు చెప్పలేదు కదా, ఇక నుంచి మమ్మీ అని పిలు, సరేనా? మమ్మీయా? మమ్మీ చనిపోయి 2 నెలలే కదా అయింది డాడీ. అతను మనసులో దీని గురించి మమ్మీ చచ్చిపోయింది. ఇప్పుడు అడ్డు చెప్పేవాళ్ళు కదా, నేరుగా తీసుకొచ్చాడు. పిల్లల్ని నోర్మై అని అన్నాడు. దానికి బైబిల్లో తగిన వాక్యం, తనకు అనుకూలమైన వాక్యాన్ని ఒకటి సిద్ధం చేసుకుని, చూడండి భర్త చచ్చిపోతే పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది, భార్య చచ్చిపోతే పెళ్లి చేసుకోవాలని లేదు. కానీ తనకు అనుకూలంగా ఎందుకంటే ఇవన్నీ నేనేం చెప్తున్నానంటే, సెకండ్ మ్యారేజ్ కి నేను వ్యతిరేకం కాదు, పెళ్లికి నేను వ్యతిరేకం కాదు, కానీ పౌలు బోధించిన ఉత్తమమైన మార్గాన్ని మీకు చెబుతున్నాను. గుడ్, బెటర్, బెస్ట్ అని 3 ఉన్నాయి. గుడ్ అంటే మంచి, బెటర్ అంటే దానికంటే మంచి, బెస్ట్ అంటే ఉత్తమం. గుడ్ ఏంటంటే పెళ్లి చేసుకోవడం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగా, గుడ్. గుడ్ టు బి మ్యారీడ్, మంచిది. ఇక బెటర్ ఏంటంటే బెటర్ టు బి సింగిల్, ఒంటరిగా ఉండడం గుడ్, కొంచెం మంచిది. ఒక అమ్మాయి అంటుంది, మా అక్క బావల జీవితాలు చూసాక నాకు పెళ్లి మీద అసహ్యం వచ్చేసింది డాడీ. అంటే వాడు ఎప్పుడు తన్నుతున్నాడు, అంటే పెళ్లి చేసుకున్నాక నేను తన్నించుకోవాలా? నాకొద్దు ఆ తన్నులు, పెళ్ళొద్దు బాబోయ్ అంటుంది. ఎందుకంటే తను చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూచి విసిగిపోయి పెళ్ళి అంటే ఇదా, అయితే నాకొద్దు అంటుంది. బెస్ట్ ఏంటంటే అనివార్య కారణాల వల్ల ఒకవేళ నీవు సింగిల్గా ఉండిపోతే నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకో. దేవా, నీ కోసం బ్రతుకుతాను, ఇక మిగిలింది నీదే. ఇంతవరకు నా బిడ్డల కోసం, నా భర్త కోసం, నా భార్య కోసం, నా సంపాదన కోసం బ్రతికాను, ఇక నుండి అయినా యజమానుడు అయిన నీ కోసం బ్రతకని అని సమర్పణ చేసుకొని రిమైనింగ్ లైఫ్ దేవుడి కోసం బ్రతకడం అంత బెస్ట్ ఇంకొకటి లేదని నేను కాదు, పౌలు చెబుతున్నా. అంటే మీకు ఇష్టం ఉండదులేండి ఇలాంటి మాటలు వినడం, కానీ
సర్వోత్తమమైన మార్గం ఏంటో చెబుతున్నాడు. అంటే మా పార్ట్నర్ చనిపోవాలని ప్రార్థన చేసుకోమంటారా? నో నో నో, డోంట్ టేక్ మీ రాంగ్. ఒక ఆమె భర్త చచ్చిపోయినప్పుడు ఏడుస్తుంది. ప్రక్క ఆమె అన్నది, నిజం చెప్పు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే నీ భర్త బ్రతికుండగా ఎన్ని హింసలు పెట్టాడో నాకు తెలుసు. టెల్ మీ, వై ఆర్ యు క్రయింగ్ నౌ? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటే ఆమె అంది, తాను బ్రతికున్నప్పుడు నన్ను పెట్టిన కష్టాలని జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నానే, చచ్చిపోయాడని కాదు అని అన్నది. సమాధి కార్యక్రమం అయిపోయాక, దేవా నీకు నిండు వందనాలు, స్తోత్రాలు, నాకు స్వాతంత్రం ఇచ్చావు, స్వేచ్ఛ ఇచ్చావు. ఇక నుంచి సాధించేవాడు ఉండడు, ఎడబోయినావే అని అడిగేవాడు ఉండడు, దెబ్బలు కొట్టేవాడు ఉండడు. ఇక నేను స్వేచ్ఛగా నేను సేవించుకుంటాను. నీవే ఈ నిర్ణయాన్ని నా జీవితంలో రాసావేమో. ఇక మిగిలిన కొన్ని సంవత్సరాలైనా సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉండి నిన్ను పూర్తిగా సేవించడానికి నువ్వు చేసిన తీర్పేమో ఇది. గనుక నీకు స్తోత్రాలు. ఒకవేళ తనను ఒక 10 సంవత్సరాలు నీవు ఉండనిస్తే నేను దెబ్బలు తిని బ్రతుకుతాను. ఒకవేళ అది కూడా నీ చిత్తమైతే దేవునికి స్తోత్రం. వాట్ ఎవర్ ఈజ్ ఆన్ మై వే ఐ విల్ టేక్. దేవుడు నా మార్గంలో ఏది నా కోసం ఉంచితే అది నేను, ఒకవేళ దెబ్బలు తినడమేనా, అవస్థలు పడడమేనా. కొంతమంది భర్తలు రిటైర్ అయిపోయి ఖాళీగా ఉండరు కదా, భార్యను సాధిస్తూ ఉంటారు. సాధించడం తెలుసు కదా మీకు. అదే విషయం మీద అస్తమానం మాట్లాడి బాధ పెట్టి ఎంతో అగౌరవపరుస్తాం. కొందరు ఓల్డ్ ఏజ్ వచ్చే కొలది ప్రేమలో ఇంకా ఎదుగుతారు. వాళ్ళే మోడల్ కపుల్. 7వ వచనంలో అందరూ నా వలే ఉండాలని కోరుతున్నాను, పెళ్లి కాని వారితో విధవరాండ్రతో చెప్పుచున్నాడు. 9వ వచనంలో పాపము చేయుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు అని చెప్పాడు. ఒకవేళ ముందే పెళ్ళయి ఉంటే ప్రభు ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ఎడబాయకూడదు. ఒకవేళ ఎడబాసితే మరలా పెళ్లి చేసుకొనకూడదు. లేక భర్తతో లేక భార్యతో ఏం పడాలి? సమాధాన పడాలి. భార్య భర్తను, భర్త భార్యను విడిచిపెట్టకూడదు. ఏమండి ఇవన్నీ మాకెందుకండి? మేము చాలా హ్యాపీ ఫ్యామిలీ, మాకెందుకు ఇవన్నీ అంటే మరి 7వ అధ్యాయం చింపేద్దామా? మనం తెలుసుకోవాలి, ఇతరులకు సలహా ఇవ్వాలి, మన బిడ్డల జీవితాలు ఎలా ఉండాలో మనం వారికి సలహా ఇచ్చేవారుగా ఉండాలి. కానీ చాలా మందికి సలహాలు ఇష్టం ఉండదు, బుజ్జగింపు ఆశీర్వాదాలు అంటే ఇష్టం, కానీ దేవుని మార్గాలు వినడానికి ఇష్టం ఉండదు. సరిచేయబడుట అంటే అసలు ఇష్టం ఉండదు. నువ్వెవరు నాకు చెప్పడానికి? నా విషయం నేను చూసుకుంటానులే, నీ గొడవ నువ్వు చూసుకో అని ఎప్పుడైతే కరెక్షన్ చేస్తామో వాళ్ళకి కోపం వస్తుంది. కోపం తెచ్చుకుంటారు, ఎదిరిస్తూ ఉంటారు. ప్రజలు ఎవరికి తోచినట్లు వారు జీవిస్తున్నారు. కానీ క్రైస్తవ్యం అది కాదు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీకు తోచినట్లు, మీకు అనిపించినట్లు, మనుషులు చెప్పినట్లు, బోధకులు చెప్పినట్లు చేయొద్దు. మీ యజమానుడు ప్రభు, ఆయన చెప్పాడు ఏం చేయాలో, దీనిలో ఆయన చెప్పినట్టు చేయమని చెప్పాడు. ఏది బెటరో, ఏది మేలో ఆయన సలహా ఇస్తున్నాడు. ఒక ఫ్యామిలీలో ఒక ఆమె నాకు ఫోన్ చేసి అన్నారు, ఎవరెవరు ఉంటారమ్మా మీ ఇంట్లో అని అడిగాను. ఆమె అన్నది, నా భర్త గారు 5th ఫ్లోర్లో ఉంటారండి, నేను కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను. అదేంటన్నాను. నా భర్త నేను ఎప్పుడు చచ్చిపోతాడని చూస్తాడు, కాబట్టి ఇల్లు నా పేరు మీద ఉంది కాబట్టి నేను వెళ్ళడానికి వీలు లేదు, అందుకనే నేను తిష్ట వేసి కూర్చున్నాను. టైంకి భోజనం పంపిస్తాను, సర్వెంట్ భోజనం అయిపోయాక ఆ ప్లేట్లు కిందకి తెచ్చేస్తాడు. ఆయన ఫోన్లు, ఆయన వ్యవహారాలు, ఆయన కంప్యూటరు, ఆయన సీక్రెట్స్, ఆయన ఫ్రెండ్స్, ఆయన కీపులు, ఇదంతా వేరు. ఆయన ప్రపంచమే వేరు. నేను అడ్డు తగిలి ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు ఇంతసేపటి నుంచి అని అడుగుతానని ఆయన పైకి పోయిండు. ఇలాగే బాగుంది పాస్టర్ గారు, నా ప్రాణం హాయిగా ఉంది. దేవుణ్ణి బట్టి, దేవుని ప్రేమలో నడుచుకునే వారి జీవితాలు సంతోషంగా ఉన్నాయి, దానికి దేవునికి స్తోత్రం. కానీ దేవుణ్ణి ఎరుగని వారు గురించి ఇక్కడ పౌలు చెప్తా ఉన్నారు. ఒంటరిగా ఉన్నవారు పెండ్లి కోరుకుంటారు, పెండ్లైన వారేమో ఒంటరి జీవితాన్ని కోరుకుంటారు. ఇదేంటో, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అనవసరంగా చేసుకున్నానని బుర్రగొక్కుంటారు. పెళ్లి కానోళ్ళేమో అందరికి అయిపోతున్నాయి, పెళ్లి నాకు అవ్వట్లేదని విచారిస్తూ ఉంటారు. ఈ మ్యాజిక్ ఏంటో నాకు అర్థం కాదు. ఒక సమాధి దగ్గర ఒక వ్యక్తి వెళ్ళి సమాధిని గుద్ది, ఎందుకు చచ్చిపోయావు, ఎందుకు చచ్చిపోయావు, అయ్యో అయ్యో ఎందుకు చచ్చిపోయావు అని గట్టిగా, అదేదో అంటారు హృదయ విదారకంగా ఏడుస్తున్నారట. ఆ పక్కన వాళ్ళు అడిగారు, ఏంటి అంత బాధపడిపోతున్నావు, ఏమైంది, ఎవరు నీకు, నీ భార్యనా, నీ పిల్లలా, లేకపోతే మీ బ్రదర్సా, ఎందుకు అంత వేదనగా ఏడుస్తున్నావు? ఏంటంటే, భార్య కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, పిల్లలా కాదు, మరి ఎవరు అంటే, నా భార్య మొదటి భర్త అన్నాడట. నీవు చచ్చిపోయిన మూలం ఇది నాకు తగిలింది, నీవు బ్రతికుండుంటే నాకు బాధ తప్పేది కదా.
ఎందుకు చచ్చిపోయి నువ్వు దాన్ని నాకు కట్టావు, చెప్పు చెప్పు అన్నాడు. చచ్చిపోయినాడు. వాడేం చెప్తాడు? సెకండ్ మ్యారేజ్ ఈజ్ ఏ బ్రోకెన్ మ్యారేజ్. దేవుణ్ణి ఎరగని వారు ఎలా జీవించినా వారి ఇష్టం, వారికి ఈ మాటలు అర్థం కావు. ఒకవేళ టీవీలో వారు ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఏంటి మాట్లాడుతున్నాడు ఇతను అని అనొచ్చు. చాలా జీవితాలు అలాగే నాటకీయమైన జీవితాన్ని గడుపుతున్నారు, సంతోషంగా లేరు. పౌలు ఎందుకు చెప్పాడు ఇలా? ఆయన చెప్పిన మాటలు 3. ఒకటేమో స్త్రీని ముట్టుకోవద్దు, సింగిల్గా ఉండు, అదే గొప్ప భాగ్యం. రెండవది, నీకు పెండ్లైతే విడిచిపెట్టొద్దు, చచ్చే వరకు కలిసి ఉండు. మూడవది, ఒకవేళ నీవు విడిపోతే అలానే ఉండు, మళ్ళా వివాహం చేసుకో. ఏమండి, పౌలు చెప్పినట్టు నేను విననండి, నేను ఉండలేనండి, ఉన్నది కూడా నీవు ఇరగొట్టుకుంటావా? ఇప్పటికే నీకు ఒక పగులు వచ్చింది జీవితంలో, ఉన్నదాన్ని కూడా నీవు ముక్కలు ముక్కలు చేసేసుకుంటావా? భర్త ఇవ్వలేని ప్రేమ దేవుడు ఇవ్వగలడు, భార్య ఇవ్వలేని ఆదరణ దేవుడు ఇస్తాడు. ఒకసారి దెబ్బ తిని కూడా ఎందుకు ప్రేమ కోసం, ఆదరణ కోసం లోకాన్ని ఆశ్రయిస్తావు? ఇక మిగిలిన జీవితం దేవుని కోసం నీవు గడపొచ్చు కదా అని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏది మేలో చెప్తా ఉన్నాడు, ఏది బెటరో చెప్తా ఉన్నాడు. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారేమో. చాలా కేసెస్లో దే ఆర్ బ్రోకెన్. నాకు ఆలోచించడానికి కూడా మనసు రాదు, ఎందుకంటే యాంత్రికమైన జీవితమే గాని మొదటి ప్రేమ అది ఎవరి ద్వారా ఎప్పుడు వారు పొందలేరు. ఒక గాజు పాత్రను పగిలిపోయిన తర్వాత అతకడానికి ప్రయత్నం చేస్తే మంచిదా, లేక అది పగలక ముందే జాగ్రత్త చేసుకుంటే మంచిదా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంది. మన భాగస్వామి మనల్ని బాధ పెట్టినప్పుడల్లా మనం ఒంటరి జీవితాన్ని అనుభవిస్తాం, అప్పుడే ప్రభువుకు దగ్గర అవుతాం. ఒక విధవరాల్ని, తండ్రిని కోల్పోయిన పిల్లల్ని ఆదరించడానికి వెళ్ళాను. అందరూ నా వైపు చూస్తున్నారు. యవ్వన వయసులో ఉన్న ఆమెను ఏమని ఆదరిస్తాడు? చిన్న పిల్లలు, ఏమని వాక్యం చెప్తావు? ఏడవకని ఎలా అనగలవు? నీవు ఏడవకుండా ఎలా ఉండగలరు పిల్లలు? ఏడవకమ్మా, ఏడవక, నో నో నో, డోంట్ సే దట్. నా తృప్తి తీరా ఏడవాలి నేను, నా పిల్లల్ని కూడా ఏడవండి అని చెప్పాలి నేను, ఏడవద్దని అనొద్దు. ఎందుకంటే చిన్న వయసులోనే భర్త చనిపోయాడు, పిల్లలు తండ్రి లేని వారు అయిపోయారు. నా హృదయం కూడా చాలా చలించింది. నేను అన్నాను, దేవుడు నన్ను ప్రేమించే దానికంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకు తెలుసా? యు డిజర్వ్ దట్ లవ్. నీవు ఆ ప్రేమకు అర్హురాలు. నాకు నా భార్య ఉంది, ముద్దు పెట్టి ఆదరించి ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు అని ఆదరించడానికి నీకు లేరు గనుక ఆయన ఆ ఖాళీని భర్తీ చేస్తాడు అని చెప్పిన మాట ఆమెకు ఎంత ఆదరణ కలిగించిందో. గాడ్ లవ్స్ యు మోర్ దాన్ హీ లవ్స్ మీ. దేవుడు నన్ను ప్రేమించిన దానికంటే నిన్ను, నీ బిడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. దేవుడు నా బిడ్డల్ని ఎక్కువ ప్రేమించడు, ఎందుకంటే ప్రేమ చూపించే తండ్రిని నేను ఉన్నాను గనుక వాళ్ళకంత ప్రేమ అక్కర్లేదు. ఇదిగో నీ బిడ్డలకు తండ్రి ప్రేమ లేదు గనుక ఆ తండ్రి ప్రేమ తప్పక నీ బిడ్డలకు పూర్తిగా ఇస్తాడు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఎంత ఆదరణ వచ్చిందో. చాలా మంది ఏడుస్తారు భర్త కొట్టాడని, అప్పుడు దేవుడు జ్ఞాపకం రావు. నీవెప్పుడు మోసం చేయవు, నీవెప్పుడు నన్ను విడిచిపెట్టవు, నన్ను వదిలేయవు, నా నమ్మకాన్ని పాడు చేయవు, ఆఖరి వరకు ఉండేది నువ్వు ఒక్కడవే అని దుఃఖములో దేవుడు గుర్తొస్తాడు. అమ్మరాదు గుర్తు, నాన్నరాడు గుర్తుకి భర్త తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, భార్య పెంకిదై భర్తను వేధిస్తున్నప్పుడు తాను తల పట్టుకుని అయ్యో అయ్యో అయ్యో, నా స్వాతంత్రాన్ని కోల్పోయాను, నా శాంతిని కోల్పోయాను. ఒక పెళ్లిలో ఆ పెళ్లి కుమారుడు చాలా గంభీరంగా ఉన్నాడు, నవ్వట్లేదు, దుఃఖంగా ఉన్నాడు, గంభీరమైన ముఖంతో ఉన్నాడు. భార్య మాత్రం నవ్వుతుంది. ఇలా తల భుజమే పెట్టుకొని, చెయ్య అతని దగ్గర పెట్టుకొని, నాకు ఇంకేం పర్వాలేదు అంటుంది. నేను వరి అవనవసరం లేదు. భర్త అనుకున్నాడు, నా కాలుకి గుదుబండ కట్టారు, ఇక నుంచి నన్ను ప్రశ్న వేస్తుంది, ఇక నుంచి నేను త్వరగా ఇంటికి రాకపోతే నన్ను అనుమానిస్తుంది, నా జేబులోని డబ్బులు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం వీల్లేదు. ఆరా అడిగే వ్యక్తి ఒక ఆమె వచ్చింది, నన్ను నా తల్లిదండ్రుల నుంచి దూరం చేసేసింది, నాకు వారి ప్రేమను పోగొట్టుకున్నాను, తల్లి మీద చాడీలు చెప్పుద్ది, ఇప్పుడు ఈమె నన్ను దూరం చేస్తుంది, ఇక నుంచి నాకు మొదలైంది జైలు జీవితం అని తాను మోయబోయే ఆ బరువును చూసుకొని తాను భారభరితమైన హృదయంతో ఉన్నాడు. ఈ లోకము వివాహము సంతోషకరమైంది అనుకుంటారు కానీ అది నిజంగా సంతోషకరమైంది కాదు. దేవుని సన్నిధిలో దొరికే ఆ ఆదరణ,
ఆ సంతోషం, ఆ తృప్తి ఏ భర్త, ఏ భార్య ఇవ్వలేడు. ఒంటరిగా ఉన్నవారు ధన్యులని పౌలు చెప్తున్నాడు. ఒక భార్యను రోజు కొట్టే భర్త ఉన్నాడు. మంచి భర్తను రోజు మోసం చేసే చెడ్డ భార్య కూడా ఈ లోకంలో ఉంది. పూర్వ దినాల్లో పిల్లలు ఎక్కువ కనేవారు కదా, 6 పిల్లలు, 7 పిల్లలు, 10 మంది కనేవారు. ఇప్పుడేమో పిల్లలు ఒకరిద్దరు, తల్లిదండ్రులు పెరుగుతున్నారు. లోగా మీకు అర్థమవుతుందేమో. ఒక తల్లి, 2 తల్లి, 3 తల్లి, ఒక తండ్రి, 2 తండ్రి, 3 తల్లులు. ప్రపంచం అలా అయిపోయింది. మనుషులు అలా జీవిస్తున్నారు. దేవుడు చెప్పినట్టు చేస్తే ఈ బాధ నుండి మనం విడుదల పొందగలం. మలాకి గ్రంథములో ఒక మంచి మాట ఉంది. ఆమెను ఎందుకు పరిత్యజిస్తావు? నీ నిబంధనకు పాత్రురాలు కదా, నీవు సైన్ చేసావు, సంతకం పెట్టావు. ఇది నా జీవితకాల నిర్ణయము. నిన్ను విడిచిపెట్టను, నిన్ను బాధ పెట్టను, ఎన్నడూ వదలను, నిన్ను బాధించే మాటలు అనను. దిస్ ఈజ్ మై లైఫ్ టైం ప్రామిస్ టు యూ అని ఆ పెళ్లి సర్టిఫికెట్ మీద సంతకం పెట్టావు. గుర్తున్నదా? కత్తిపోటు వంటి మాటలు అని వెనకాల వాళ్ళని వెనకేసుకొచ్చి కుటుంబాన్ని పాడు చేసుకోవడం, అది దేవుని చిత్తం కాదు. వివాహమైన వాళ్ళు భాగస్వాములు ఎప్పుడు విడిచిపెట్టకూడదు, ప్రాణం పోయే వరకు. నీ నిబంధన భార్య, ఆమె పక్షంగా దేవుడు ఉన్నాడు. గాయపరిచే మాటలు అనొద్దు, ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. సొలొమోను 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు, సిగ్గులేనోడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. శాంతి లేకుండా చచ్చిపోయాడు. అతనికి ఉన్న జ్ఞానము చేత 1000 మందిని భార్యలుగా చేసుకున్నాడు. బైబిల్లో ఇస్సాకు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఒకే ఒక పెళ్లి చేసుకున్నాడు. అందుకనే ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. అబ్రాహాము కంటే, యాకోబు కంటే, మిగతా వారి కంటే. ఇస్సాకు ఆ విషయంలో మనకు ఎంతో మాదిరిగా ఉన్నాడు. చాలా మంది కల్చర్ పేరు చెప్పి పాపం చేస్తున్నారు. అమెరికాలోనైనా ఇండియాలోనైనా క్రమశిక్షణ, దేవుని మార్గం ఎప్పుడు ఒకటే. పాపం పెరిగిపోయిన నేటి లోకంలో కనీసం క్రైస్తవులైనా, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునేవారైనా ప్రత్యేకముగా లోకానికి మాదిరిగా జీవించాలని కోరుతున్నాడు. ఇతరులను ముట్టవద్దు. పాపము తాకిడితో ప్రారంభమవుద్ది. సో వారిని ముట్టొద్దు అని చెప్తున్నారు. పురుషులను కూడా ముట్టుకోకూడదు, పురుషులు ముట్టుకోకూడదు, స్త్రీలు ముట్టుకోకూడదు. మన దేశంలో మగవాళ్ళిద్దరూ 2 చేతులు పట్టుకొని వెళ్ళడం అమెరికా వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదేమైనా తప్పుడు సంబంధం ఏమో అని ఆశ్చర్యంగా చూస్తారు. మన వాళ్ళే మగవాళ్ళు ఇలా భుజం మీద వేసుకుని వెళ్తారు. అమెరికాలో ఇదేంటి అని చూస్తారు వాళ్ళు. అలాంటి పాపం గురించి పౌలు ఈ పత్రికలోనే రాస్తా ఉన్నాడు. దేహము దేవుడు మనకు అనుగ్రహించాడు మన సుఖం కోసం కాదు, మన స్వార్థం కోసం బ్రతకడానికి కాదు, ఆయన కోసం జీవించడానికి. ఒక వాక్యం చూడండి, యేసు ప్రభు ఈ విషయం ఏం చెప్పాడో చూద్దాం. మత్తయి సువార్త 19:3-12. ప్రజలు అడుగుతున్నారు, శిష్యులు, విడిపోవుట న్యాయమా? ఓకే. 5వ వచనంలో తల్లిదండ్రులను విడిచి ఒకరినొకరు హత్తుకోవాలి, వీరు ఏక శరీరమై ఉంటారు. 6వ వచనంలో దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. 7వ వచనంలో మరి మోషే పరిత్యాగ పత్రిక ఇచ్చి విడనాడమని ఎందుకు చెప్తున్నాడు? జవాబు 8వ వచనంలో మీ హృదయ కాఠిన్యమును బట్టియే. 9వ వచనంలో వ్యభిచారమును బట్టియే. అయితే 10వ వచనంలో వాళ్ళు అన్నారు పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని చెప్తే ప్రభు ఏమన్నాడు? అనుగ్రహమునొందిన వారు తప్ప ఎవరు ఈ మాట అంగీకరింపరు. ఎంతో పెద్ద హృదయం ఉంటే గాని దేవునికి అలాంటి సమర్పణ ఎవరు చేసుకోలేదు. నేను ఇప్పుడు బాధపడుతున్నాను పెళ్లి చేసేసుకున్నానని. ఈ వాక్యం నాకు 25 సంవత్సరాల వయసులో అర్థమై ఉంటే నేను ఆ పని చేసి ఉండేవాడిని కాను. అయినా మాట ఇచ్చాను కనుక తప్పగా ప్రేమతో చచ్చిపోయే వరకు ఎడబాటు లేకుండా చూసుకొని పిల్లలకు, సంఘ విశ్వాసులకు, నేను పరిచయం ఉన్న నా చుట్టూతో ఉన్న మనుషులకి మాదిరిగా ఉండాలి. 11వ వచనంలో అనుగ్రహము నొందిన వారు తప్ప ఎవరు ఈ మాట అంగీకరింపగలరు? వాళ్ళు ఏమన్నారు? పెళ్లి చేసుకుంటే యుక్తము కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే దెబ్బలాటలు, పోట్లాటలు, పెళ్లి చేసుకుంటే నిందలు మోయాలి, పెళ్లి చేసుకుంటే వాళ్ళు చస్తే మళ్ళీ ఏడవాలి, పెళ్లి చేసుకుంటే వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటే భర్త అయితే తన్నుతాడు, తిడతాడు, కొడతాడు, ఎవరితోనూ ఉండడం వల్ల నేను ఏడుస్తాను, పెళ్లి చేసుకుంటే భార్య అపనమ్మకస్తురాలుగా ఉంటది, నన్ను వేధించడం మొదలు పెడుతుంది. గయ్యాళి 10 మంది త్రాగుబోతులకు 10 మంది గయ్యాళి భార్యలు ఉంటారు. 10 మంది గయ్యాళి భార్యలు గయ్యాళితనం మానేస్తే 10 మంది తాగుబోతులు మారు మనసు పొందుతారు. ఒక భర్త ఎందుకయ్యా తాగుతున్నావు అంటే నా భార్య మాటలు తట్టుకోలేక. భార్య సాధువు అయిపోతే భర్త కూడా తాగడం. 12వ వచనంలో
పరలోకము కొరకు తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారు కలరు, అంగీకరిస్తావా? కొందరు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టారు, కొందరు నపుంసకులుగా ఇతరుల చేత చేయబడ్డారు, మరికొందరు దేవుని రాజ్యము కోసము తమను తామే నపుంసకులుగా చేసుకున్నారు. అంటే ఈ లోక సంబంధమైన సుఖం నాకొద్దు, దేవుని కోసం దానిని త్యాగం చేస్తాను అని వివాహం అవ్వకముందే కొందరు అలాంటి తీర్మానం చేసుకున్నారు. వివాహం అయిన వారు ఎన్నడూ ఎడబాయకుండా మాదిరిగా బ్రతకాలి. ఒకవేళ ఏ కారణంగా అయినా ఒంటరిగా ఉండవలసి వస్తే ఇక మళ్ళా వివాహాన్ని కోరొద్దు, పిల్లల్ని చూసుకుందాం, ప్రభు కోసం జీవించడానికి ఇది ఒక దేవుడిచ్చిన ఆధిక్యతను అనుకుందాం అని పౌలు వారికి చెబుతా ఉన్నారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభు చెప్పాడు. పౌలేమో ముట్టకుండుట మేలు అని చెప్తున్నాడు. జారత్వము జరుగుతుంది గనుక పెండ్లి మంచిది అని పౌలు చెప్తున్నాడు. ఒక టైంలో ఇంటర్నెట్ ద్వారా చెడ్డవి మన దేశంలో చూడడానికి వీలు లేకుండా వాటిని బ్యాన్ చేయండి అని ఒక మూమెంట్ తీసుకొచ్చారు. అయితే కొందరు ఏం చెప్పారంటే, ఇంటర్నెట్ ఉండడం వల్ల మనుషులు పశువుల్లా ప్రవర్తించకుండా వారి కోరికలు అణుచుకోవడానికి వీలు కలుగుతుంది కనుక ఇంటర్నెట్ వదలండి, ఇంటర్నెట్లో చెడ్డవి చూడటానికి పర్మిషన్ ఇవ్వండి అని పెద్ద రగడైపోయింది ఢిల్లీలో. కొంతమంది ఏమో కావాలని, కొందరేమో వద్దు అని కొంతమంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఏదైతే చూస్తావో దానినే చేయడానికి చూస్తావు, కోరుతావు కనుక దానికి దూరంగా ఉండమని కోరాడు. పోర్నోగ్రఫీ అంటారు. వివాహము అన్నిటిలో ఘనమైంది. పరమగీతాలు అనే గ్రంథం దేవుడు భర్త, మనం భార్య అనే వివరణ చెప్పుకోవడానికి దేవుడు ఇవ్వలేదు. పరమగీతాలు అనే గ్రంథం కేవలము భార్యాభర్తల ప్రేమ కోసమే ఇవ్వబడింది కానీ దానికి ఏదో విపరీతమైన అర్థాలు తీయకూడదు. మానవుల ప్రేమ కోసం దేవుడు దాన్ని ఇచ్చాడు. ఆకలి, నిద్ర, శరీర సుఖము దేవుడే దానికి తప్పక జవాబు ఇస్తాడు, పర్యవసానాలు ఇస్తాడు. ఒంటరిగా ఉంటే సంతోషమా లేక తోడెవరైనా ఉంటే మంచిదా అనేది ఒక డిస్కషన్. ఒంటరిగా ఉంటే సంతానం ఉండరు, వంశము పెరగదు. ఒంటరిగా ఉంటే ఖర్చు ఉండదు, అడిగే వాళ్ళు ఉండరు, సేవలో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ప్రభువుని సంతోష పెట్టవచ్చు, ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవచ్చు. ఒంటరిగా ఉంటే శోధనలు వస్తాయి. ఒంటరి తుంటరి అనే ఒక నానుడి ఉంది. అనారోగ్యం వస్తే ఆదరించేవారు ఉండరు, పడిపోతే లేపేవారు ఉండరు. కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నవారు ఎదుర్కోవడం కష్టం, తోడు ఉంటే దాన్ని ఎదుర్కోవడానికి వీలవుతుంది. అయితే వివాహం చేసుకుంటే గుదుబడ్డ, గొడవలు, దుఃఖము, ఎడబాటు, చనిపోతే ఇవన్నీ ప్రశ్నలతో కూడిన విషయాలు. ప్రసంగి 4:9 నుండి 12 చూస్తే, ఒంటరిగా ఉంటే పడిపోతే నేను ఎవరు లేపుతారు, గనుక నీకు చలి పుట్టినప్పుడు ఒకరు నీకు సహాయపడే వాళ్ళు ఉండాలంటున్నాడు. అక్రమ జీవితాన్ని సరి చేయడానికి వివాహం చేసుకోమంటున్నాడు. వివాహము కాని వారు, ఒంటరిగా ఉన్నవారు దేవునికి సమర్పించుకోండి మిగిలిన జీవితాన్ని. వివాహం అయిన వారు కలిసి దేవుణ్ణి సేవించడానికి ప్రయత్నం చేయమని పౌలు చెప్పి, ఈ త్రికోణం అనే ఒక 3 భుజాల కోణం ఉంటుంది, ట్రయాంగిల్ అంటారు. దీనిలో బేస్ దేవుడు, ఈ ప్రక్కన భార్య, ఈ ప్రక్కన భర్తగా ఉండి అది కదిలించబడని ఒక స్థిరమైన వ్యవస్థగా ఉండాలి. క్రైస్తవ వివాహము దేవునికి మహిమ తీసుకురావాలి, పిల్లలకు మాదిరిగా ఉండాలి. కానీ అలా ఉండకపోవడం చాలా విచారం. దేవుని కోసం త్యాగం చేయడానికి సిద్ధమవ్వాలి. భార్య భర్తలుగా ఉన్నవారు ప్రభు కోసం సాక్షిగా బ్రతకడానికి దేవుని సహాయము ప్రార్థన చేస్తాను. దయతో తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని
పునర్నిర్మిద్దాం. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడి నుండైనా నాకు ఫోన్ చేయండి. మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. గాబరపడకండి, ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలవబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులుక్ గారి సందేశాలు విని ఉన్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతెల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి. మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి.